ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు, నేను పిలవగానే వచ్చినందుకు. అండ్ దిల్ రమేష్ గారికి నేనేమి చిన్న కష్టం అన్నా సుఖం అన్నా దిల్ రమేష్ అన్నకు చెప్తాను ఫోన్ చేసి. చాలా థ్యాంక్స్ అన్న, సపోర్ట్ చేస్తున్నా ఫస్ట్ నుంచి, నన్ను 15 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఆయన. రాజవంశ అన్నయ్య చెప్పగలదు, నా ఫ్యామిలీ మెంబర్ ఆయన. టైటానిక్ సినిమా నుంచి మనం ట్రావెల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా ఉంది. మెయిన్లీ హీరో అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను డైరెక్టర్ అండి, 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. వాళ్ళ దగ్గర చిన్న చిత్తగా సీరియల్స్ సినిమాల్స్ చేస్తూ ఉన్నాను. ప్రొడ్యూసర్లు ఉన్నారు, కథ ఉంది, చేతిలో నటినట్లు ఉన్నారు, ఇండస్ట్రీలో అందరూ తెలుసు మనకి. హీరో దగ్గరికి వెళ్ళేసరికి నాకు బడ్జెట్ సరిపోవట్లేదు ఒకళ్ళు అంటారు, నాకు 4 ఫైట్లు కావాలని ఒకళ్ళు అంటున్నారు. వెయిట్ చేయించి వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు. తిరిగాను అలసిపోయాను. మా ప్రొడ్యూసర్ నెక్కంటి నాగరాజ్ అనే ఒక మాట అన్నాడు, వీళ్ళనే కాదు సినిమా తొందరగా కంప్లీట్ చేయాలంటే నువ్వే చేసేయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ మాట అనగానే. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మమ్మల్ని దీవించడానికి వచ్చిన మీకు అందరికీ నా నమస్కారాలండి. చాందిని క్రియేషన్స్ నక్కంటి నాగరాజు గారండి ప్రొడ్యూసర్. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ అగైన్ సతీష్ గారు, మహేష్ గారికి ఇద్దరు డైరెక్షన్ చేయడం అనేది కొత్తగా అనిపించిందండి. అంటే ఇద్దరు అన్నదమ్ములు డైరెక్షన్ చేయడం అంటే, ఒకరు జడ్జ్ చేస్తేనే ఎలా ఉంటుందో ఆలోచించి, ఇద్దరు జడ్జ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి సీనియర్లు. సో ప్రతిరోజు మాకి చాలా ఈజీగా, అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కంఫర్టబుల్గా మమ్మల్ని చూసుకొని, చాలా సీన్స్ కూడా అండి, అంటే లేట్ నైట్స్ కూడా షూటింగ్ చేసాము, ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ సతీష్ సార్కి, మహేష్ సార్కి 9 daysలో షూటింగ్ తీయడం అనేది మాటలేం కాదు. మేమందరం చాలా ఫ్రీగానే ఉన్నాం యాక్టర్స్ వరకు. మాకు ఏ రోజు ఏ ఇబ్బంది రాలేదు, ప్రొడక్షన్ నుంచి కానీ మాకు కానీ ఏదిని. కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారంటే నిద్రలేని, అండ్ మహేష్ సార్ సాంగ్స్ కూడా ఆయనే కాబట్టి నిద్ర చాలా రిస్క్ చేశారు. అండ్ నేను ఇంకొకరు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు నేను ఇంత బాగా చేయగలిగాను అంటే గనక మా ఎమ్మెల్యే జనార్దన్ గారు, అండ్ అలాగే మా రవిడి చాలా సపోర్ట్ చేశారు మాకు. తెలుగు అమ్మాయిని ఇక్కడికి వచ్చేసిన, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు, కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ మూవీని ఇంట్రడ్యూస్ చేసింది తానే, జై కుమార్ గారు. ఓకే సార్, అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు సార్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ సార్. నేను వెళ్ళాను, యాక్చువల్ నార్మల్గా నేను మా ఫ్రెండ్తో వెళ్ళాను. ఏదో తను ఆడిషన్కి వెళ్తుంది, సమ్ లుక్ టెస్ట్ ఏదో ఉంది అంటే ఓకే లెట్ ఇట్ బి అని చెప్పేసి నార్మల్గా వెళ్ళాను. కానీ ఆఫ్టర్ దట్ సార్ నన్ను నెక్స్ట్ క్యారెక్టర్కి ఈ అమ్మాయి, నెక్స్ట్ లీడ్కి ఈ అమ్మాయి, ఓకే డన్ సెలెక్ట్ చేసేసారు. నెక్స్ట్ సార్ కాల్ చేశారు, మహేష్ గారు. ఈ మూవీ వచ్చేసి ఆల్ ఎమోషన్స్ క్యారీ అవుతుంది. ఒక ఫ్యామిలీ డ్రామా ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ థింగ్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరు తప్పకుండా ఈ మూవీ చూడండి. దినేష్ అండ్ హరీష్కి నా కృతజ్ఞతలు ఫస్ట్ వాళ్ళకే తెలియజేసుకుంటున్నాను. మరియు నా కోసం వచ్చినటువంటి రమేష్ అన్న గారు, అలాగే వంశీయానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ కోసం మా టీం ఎంత కష్టపడిందో నాకు కళ్ళారా చూసుకున్నాం మేము. నా కోసం ఇంత దూరం వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే మన ఆదిత్య నుంచి నిరంజన్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. మీరంతా నాకు సపోర్ట్ చేసి ఈ ఆదిత్య మ్యూజిక్కి ఈ సాంగ్స్ వెళ్ళడానికి కారణం నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు, ఇద్దరు నాకు కారణం. ఈ మూవీని త్వరలో మీ ముందుకి థియేటర్లో అండ్ ఓటీటీలో కూడా రిలీజ్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ నాగన్న సినిమా ఎంతో కష్టపడి ఈ సినిమాని ఇక్కడ దాకా తెచ్చి థియేటర్లోనూ ఓటీటీలోనూ రిలీజ్ చేయడానికి ఈరోజు ఈ ప్లాన్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మహేష్ అండ్ సతీష్, మీ ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీసి సినిమాలో నటించి సినిమాని ఓటీటీ నుంచి థియేటర్స్ నుంచి రిలీజ్ చేయడానికి రెడీ చేయటం అనేది ఎంత కష్టమో ఈ రోజుల్లో
అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని మనసా వాచా కర్మేణ కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్.